సంచలనం రేపుతున్న అంశం ఏంటంటే సినీ నటి పూనం కౌర్ చేసిన సంచలన కామెంట్స్ ఇప్పుడు సినీ రాజకీయ వర్గాల్లో పెను దుమారం రేగుతున్నది. పోసాని కడప జిల్లాకు చెందిన నేతలపై ఆవిడ చేసిన విమర్శలు. ఎందుకంటే పూనం కౌర్ అనే అంశం అన్నది మనకు తెలుసు, ఆవిడ ప్రముఖ హీరోయిన్. ఒకప్పుడు అయితే ఒక సంచలనాలు రేపింది, అది కూడా ఒకరిని బేస్ చేసుకుని ఒకరిని ఇబ్బంది పెట్టే విధంగా ఆ రోజు ట్రోల్ అయిన అంశాలు ప్రతి ఒక్కరిని కూడా. అంటే ఎన్నికలకు ముందు ఏదో జరిగిపోయింది, పూనమ్మ కౌర్కి ఏదో వేసేసారు. ఇప్పుడున్న ప్రముఖ నాయకుడు 100% స్ట్రైక్ రేట్తో ఉన్న వాళ్ళ మీద బురద జల్లి విషం చిమ్మే ప్రయత్నాలు చేశారు అని చెప్పి అది ఈ రోజు వెలుగులోకి వచ్చింది. ఆ పాపమే ఇప్పుడు పోసాని అవ్వండి, వేరే వాళ్ళకి అవ్వండి ఇబ్బందికరంగా మారుతున్నది. అయితే ఏపీలోని ఓ రాజకీయ పార్టీకి చెందిన నేతలు వేధించారు, పోసాని నా జీవితాన్ని నాశనం చేశారని చెప్పి పూనం కౌర్ డైరెక్ట్గా అటాక్ మోడ్లోకి దిగిపోయింది. ఇక పోసాని ప్రెస్ మీట్ పెట్టి దారుణంగా మాట్లాడారు. పోసాని వల్ల జీవితంలో మళ్ళీ పెళ్లి చేసుకోలేని పరిస్థితి వచ్చింది. పెళ్లి ప్రయత్నంలో ఉన్నప్పుడే పోసాని ఆ ప్రెస్ మీట్ పెట్టాడు, దాంతో నా పెళ్ళే ఆగిపోయింది, ఆ బాధతో మా అమ్మ చనిపోయింది. పూనం నా జీవితంలో ఎంత దారుణాలు జరిగాయో అవన్నీ నా కళ్ళారా చూశానని ఆవిడ తీవ్ర భావోద్వేగానికి గురైందండి. అసలు పూనం కౌర్ అంశం అన్నది ఎంత సంచలనాలు రేపిందంటే, కావాలని చెప్పి వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు తన మీద లేనిపోనివన్నీ ఆరోపణలు చేసి తన్ని బెదిరించి, అందులో ప్రధానంగా పోసాని కృష్ణమురళి ఏదైతే ప్రెస్ మీట్ పెట్టాడో ఆ ప్రెస్ మీట్ ప్రభావం ఇప్పుడు ఆ జీవితాన్ని నాశనం చేసింది. పెళ్ళి ఆగిపోయింది, తల్లి చనిపోయింది, ఇప్పుడు బయటకు వస్తున్నాయి. అసలు ఏంటి పరిస్థితి, ఎటువైపు వెళ్తున్నారు? క్షణికమైన రాజకీయాల కోసం 5 సంవత్సరాల పదవుల కోసం దేనికన్నా దిగజారుతారా? మహిళలు రోడ్డు మీద పెట్టి మార్కెట్లో పెడతారా? ఇంక మారదా? ఎవరిని మారమని అడగాలి? వాళ్ళు ఏమో సామాన్యమైన వాళ్ళ, గొప్ప గొప్ప రచయితలు, గొప్ప నటులు, చాలామంది మాట్లాడే వాళ్ళు గొప్ప రాజకీయ నాయకులు కూడాని. కానీ వాళ్ళు చేసే పనులు మాత్రం ఇంత దారుణంగా ఉన్నాయి. ఓ నటుడికి వ్యతిరేకంగా ప్రెస్ మీట్ పెట్టాలంటే నాపై ఒత్తిడి, ఓ స్టార్ హీరోపై మీరు అభాండాలు, విమర్శలు, ఆరోపణలు చేయాలి. ఇది ఆవిడని బెదిరించింది. అంతేకాకుండా కడప నుంచి వచ్చిన కొందరు వ్యక్తులతో ఆవిడని బెదిరించారటండి. అందుకు మీరు అలా పెడితే అడిగినంత డబ్బు ఇస్తాం, ప్రభుత్వంలో పదవి ఇచ్చి హోదా కల్పిస్తాం అని చెప్పారట. అంటే నేను ఒప్పుకోకపోవడంతో నన్ను చాలా నీచంగా బెదిరించారు. ఆ సమయంలో నేను దేవుడిపై భారం వేశానని చెప్పిన పూనం కౌర్ ఆవిడ ఆవేదన. ఒక మహిళ ఈరోజు బయటకు వచ్చింది అంటే ఇప్పుడు పరిస్థితి అలా ఉన్నాయి. నేను ఆ ప్రభుత్వం లేదు, ఆ పెద్దలు లేరు, ఇంకా బెదిరిస్తారన్నా సరే ఇంక అన్నీ పోయిన తర్వాత ఏముంటుందండి? కన్న తల్లి చనిపోయింది, జరగాల్సిన పెళ్ళి ఆగిపోయింది. మహిళకి ఇంకేం కావాలి? ఆడపిల్లకి అత్తోరింటికి వెళ్ళడమే కావాలి. ఆడపిల్లకి మంచి పొజిషన్లో ఉండాలి. సరే సినిమాలు వదిలేసుకున్నా లేకపోతే సినిమాలు వద్దనుకున్నా జీవితం నడాలి అంటే భర్త, చక్కని పిల్లలు, బంగారం లాంటి కాపురం ఉండాలి. అవన్నీ కూడా ముంచేశారు. ఎందుకు ముంచేశారు? ఆ హీరోని తిట్టాలి, ఆ హీరోని నాకు మోసం చేసాడని రా, నీకేం కావాలి, ఎంత కావాలని నీచంగా బెదిరించారట. అంటే ఇంకా చెప్పుకోలేని మాటలు అవన్నీ కూడా. నీచంగా బెదిరించారంటే అర్థం ఏంటి? ఒక హీరోయిన్ స్థాయి వ్యక్తిని చెప్పుకోలేకపోయింది. ఎవరితో చెప్పుకుంటారు ఆడపిల్లలు? చాలామంది మహిళలు ఈ రకంగానే ఉన్నది. ముందు డబ్బు, పదవి, ఆశ చూపారు, లొంగకపోవడంతో న్యూడ్ వీడియోలు బయట పెడతామని బెదిరించారటండి. ఇంకా ఎంత దిగజారుడుతనంగా వచ్చారు అంటే డైరెక్ట్గా ఆవిడే చెప్తున్నది. ఇంకోరు ఎవరైనా చెప్పిలా ఉంటే మనం ఈ ప్రస్తావన తీసుకొస్తే లేనిపోని వేవో చెప్తున్నారేమో, ఎవరినో క్రియేట్ చేస్తున్నాం. అలా ఏం కాదే, డైరెక్ట్గా ఆవిడే చెప్తాను. న్యూడ్ వీడియోలు చూపిస్తున్నా. న్యూడ్ వీడియోలు అంటే ఏ సందర్భంలో ఎక్కడన్నా పెడతారు. ఇంకా వాళ్ళు తలుచుకుంటూ ఒకరిని టార్గెట్ చేస్తే న్యూడ్ వీడియోలు రావడం పెద్ద కష్టమేం కాదు కదా. న్యూడ్ వీడియోలు అంటే తనేదో తప్పుడు పనులు చేసింది, వేరే రకంగా ఉన్నదని కాదు దాని అర్థం. ఒకరు టార్గెట్ చేసి వీడియోలు తీయాలంటే వాళ్ళ ఇళ్లలోనే వీడియోలు పెడతారు, సీసీ కెమెరాలు పెడతారు, సీక్రెట్ కెమెరాలు పెడతారు, దేనికన్నా తెగించిన వాళ్ళు చేస్తారు. అంటే ఇంత దారుణమైన పరిస్థితి ఉంటుందా రాజకీయాల కోసం? ఈ విషయాన్ని నేను ఎవరికీ చెప్పలేదు, నాలోనే దాచుకున్నానని పూనం ఆవేదన. ఇక ఆ యాక్టర్ గురించి ఎప్పుడూ తప్పుగా మాట్లాడలేదు. రాజకీయ లబ్ధి కోసం ఓ అమ్మాయి జీవితాన్ని పణంగా పెట్టారంటూ నెటిజన్లు ఇప్పుడు వదిలేస్తున్నారు. సోషల్ మీడియాలో వెల్లువెత్తుతున్న విమర్శలు అండి. ఒకటి విమర్శ, 2 విమర్శలు కాదు, ఫుల్గా లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చేస్తున్నారు సోషల్ మీడియాలోని. ఎందుకు ఇస్తారు సోషల్ మీడియాలోని? చేసిన ఘనకార్యం, చిన్న ఘనకార్యం అవి. ఇది కడప నుంచి ఎవరో వచ్చారట,
ఆ హీరోని బెదిరించమన్నారట, అంటే హీరో మీద తప్పుడు ప్రచారం చేయమన్నారట, ఎవరో డైరెక్టర్ మీద తప్పుడు ప్రచారం, ఇంకొకటి కాదు రెండు కాదు కదా. కడప నుంచి రావడం ఏంటి? సరే, ఈ కడప అనేసరికల్లా అదేదో పెద్ద భూతంలో చూపిస్తున్నారు, అప్పుడు కూడా అలా చూపించారు. కడప నుంచి వచ్చినా, కన్యాకుమారి నుంచి వచ్చినా, లేకపోతే కాళహస్తి నుంచి వచ్చినా, కలకత్తా నుంచి వచ్చినా, ఎక్కడి నుంచి అన్నా రావనియండి. అసలు ఏ విషయం మీరు చెప్పమన్నారు? హీరోల గురించి మాట్లాడమనడం ఏంటి? హీరోల గురించి తప్పుడు వార్తలు వేయమనడం ఏంటి? అది ఎవరి గురించో కాదు, ఇంకే చెప్పకనే చెప్పడం ఏమున్నది. 100% స్ట్రైక్ రేట్తో వచ్చిన హీరో కొణిదెల పవన్ కళ్యాణ్ మీద చెయ్యమన్నారని ఆవిడ డైరెక్ట్గా చెప్పకపోయినా ఇండైరెక్ట్గా అంటున్నారు. దాని అర్థం అదే కదా. అంటే పవన్ కళ్యాణ్ మీద ఇన్ని కుట్రలు జరిగినాయి, ఇన్ని కుతంత్రాలు జరిగినాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ రాజకీయంగా అతన్ని తొక్కడానికే ఎన్ని పావులు ఉన్నాయో అన్ని పావులు కదిపినట్లుగా తెలుస్తున్నదండి. ఒక్కొక్కటి బయటకు వస్తున్నది. ఇప్పుడు కొంతమందిని కోర్టుల కింద పంపించడం, కొంతమందిని ఇంకా అందులోనే ఉంచడం, కొన్ని ఇన్ఫర్మేషన్ లాక్కోవడం. అంటే ప్రజలు ఇవేవి కూడా నమ్మలేదు. వారు వన్ సైడ్ చేసేసారు, కుమ్ము వదిలేశారు. జనసేన పేరు ఎత్తితే గుద్దుడు వేసి పడేశారు. అందుకని ఇంకా అతన్ని ఎవరో టచ్ చేయలేకపోయారు. హీరోగా కాదు, రాజకీయ పరంగా అతన్ని అనగదొక్కాలని అప్పుడే స్కెచ్ వేశారన్నమాట. అది ఇప్పుడు ఒక్కొక్కటి కూడా బయటకు వస్తుంది. మరి పూనం కౌర్ చేసిన ఈ వ్యాఖ్యలు, పవన్ కళ్యాణ్ మీద జరిగిన కుట్రలు, రానున్న రోజుల్లో దీని పర్యవసానాలు ఈ రకంగా ఉండబోతున్నాయి. ప్రజల ముందు అంటే అసలు ఊహించడం అన్నీ కూడా ఇవన్నీ ట్విస్టులు. నిజంగా పూనం కౌర్కి ఏమన్నా అయ్యిందన్నట్లుగా ప్రచారం చేయించారు. ఏదో జరిగిపోయింది, ఎవరో ఏదో చేసేసారు, అది ఇది అని. కానీ ఇప్పుడు మొత్తం తూస్తూ అయిపోయింది. పోసాని కృష్ణమురళి అందుకనే ఆయనకి జైలు జీవితం ఇవన్నీ కూడా ఇలాంటి తప్పుడు ఒక మహిళని అనవసరంగా ఆరోపణలు చేస్తే ఎవరికన్నా ఇలాంటివి వస్తున్నాయని చెప్పి నెటిజన్లు అంటున్నారు. మనమన్న మాటలు కాదు ఇది. మనం చేసిన తప్పులే మనకి శాపాలుగా పాపాలుగా మన కళ్ళ ముందే ఇప్పుడు వస్తున్నాయి. గతంలో ఏదో తప్పులు చేస్తే మీ తాతలు తప్పులు చేశారా, మీ తండ్రులు తప్పు చేశాడు అందుకని వాడు అనుభవిస్తున్నాడు. ఇప్పుడు అదేం లేదు. ఇక్కడ మనం ఏం తప్పులు చేసామో ఇక్కడే మనం అనుభవించిపోతాం. ఆ పరిస్థితికి వచ్చేసింది. కలియుగం ట్రెండ్ మారిపోయింది ఇందులో కూడా. సో ఈ పరిస్థితుల్లో మహిళల మీద దయచేసి వెళ్ళకండి. పారదర్శకంగా మీరు మాట్లాడండి, విధానపరంగా మాట్లాడండి, వేరే రకంగా చెయ్యండి. కానీ ఎవరో జీవితాలు నాశనం చేయకండి. ఆ తల్లిని కోల్పోయింది ఆమె, చక్కని హీరోయిన్ ఆవిడ, తల్లిని కోల్పోయింది. ఇప్పుడు పెళ్లి లేని పరిస్థితి. ఎలాంటి జీవితం ఉంటుంది? ఎంత ఆవేదన లేకపోతే ఈరోజు ఆవిడ ఎంత భావోద్వేగంగా మాట్లాడుతుంది. సో మరి వీళ్ళు చేసిన పనులు ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ప్రజలే మరి బుద్ధి చెప్పాలి.